మేడలు కట్టడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? మేము కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఇంకాసేపట్లో కట్టబోతున్నాం అనమాట. ఆ పేక మేటలు ఎవరి ద్వారా పడతాయి కింద అనేది మనం చూడాలి ఇంకాసేపటి తర్వాత. ఇప్పుడు మనం విశ్వగారిలో ఉన్న క్రికెటర్ని బయటికి రాబోతున్నాం అనమాట. ఎస్పెషల్లీ బౌలర్ని బయటికి తీసుకొని రాబోతున్నాం. ఏం జరుగుతుంది అనేది ఇంకాసేపట్లో మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు చేయాలి, ఆల్రౌండర్ కూడా చేస్తాం మేము. మీరు ఆల్రౌండర్ కాదు, క్రికెట్ బాల్ కాదు ఇది, యాక్చువల్లీ ఇది బాస్కెట్ బాల్ ఇది. సో మీరు క్రికెటర్ కాబట్టి, బ్యాటర్ కాబట్టి మేము మీకు చాలా చిన్న బాల్ ఇస్తున్నాము. ఎస్, హలో, ఎవరో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి ఒక నిమిషం. ఓకే, మీకు టాస్క్ అర్థమైపోయింది. సో మీరు ఏం చేయాలంటే మీ చేతిలో ఉన్న బాల్తో మీరు దాన్ని ఏం చేయాలి. చాలా కష్టం, చాలా డిస్టెన్స్ ఉంది మీకు దానికి, అండ్ చాలా చిన్న బాల్, అది కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఇంత పెద్ద టాస్క్ ఇస్తున్నాను నేను మీకు. మీరు అది చేస్తే ఇప్పుడు పేక మేడలు అలా పడి టీజర్ ఇలా పైన పడుతుంది. ఇందాక నుంచి వెయ్యి 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 అంటున్నారు కదా అని బాల్ వేస్తున్నాడు ఇప్పుడు అక్కడ. సో రెడీ? పేక మేడలు టీజర్ లాంచ్ కొడితే He's a Lakshman. I'm an entrepreneur. Oh, that's cool, man. ఇంతకీ నెల కిరాయి కట్టినారా? దీనమ్మ. లక్ష్మణ్ అని పేరు పెట్టినందుకు వీడు చేసేవన్నీ లక్కోరు పనులు. వీడికి లక్కోర్ అని పేరు పెట్టాల్సింది. ఏదో ఒకటి మిస్ అవుతుందిరా, లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. ఇది ఒక్కటే తెచ్చుకున్నా, ఈ షకలు కూడా ఉన్నాయితే మనకి. రే, ఎదగడానికి ఏం చేసినా తప్పులేదురా సీన్. తప్పైపోయింది, సారీ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎలా ఉంది? అదిరిపోయింది కదా? అందుకనే ఇంకోసారి చూసేద్దాం. వన్స్ మోర్. టీజర్ వన్స్ మోర్ ప్లీజ్. He's a Lakshman. I'm an entrepreneur. Oh, that's cool, man. ఇంతకీ నెల కిరాయి కట్టినారా? దీనమ్మ. లక్ష్మణ్ అని పేరు పెట్టినందుకు వీడు చేసేవన్నీ లక్కోరు పనులు. వీడికి లక్కోర్ అని పేరు పెట్టాల్సింది. ఏదో ఒకటి మిస్ అవుతుందిరా, లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. ఇది ఒక్కటే తెచ్చుకున్నా, ఈ షకలు కూడా ఉన్నాయితే మనకి. రే, ఎదగడానికి ఏం చేసినా తప్పులేదురా సీన్. తప్పైపోయింది, సారీ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎలా ఉంది? అదిరిపోయింది కదా? సో ఎలా ఉంది? అదిరిపోయింది కదా చందు? సో ఎస్, నా పేరు శివాలో మనం వినోద్ గారిని విలన్గా చూడడం జరిగింది. ఇప్పుడు హీరోగా చూడబోతున్నాం అనమాట. ఫుల్ లైక్ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి పేక మేడల ద్వారా వచ్చేస్తున్నారు. మనం పేక మేడలు కట్టినప్పుడు కేవలం గాలి మాత్రమే విలన్లా కనిపించేది మనకి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అబ్బా, గాలే కాకుండా. సో ఈ పేక మేడలు ఏంటి ఎలా అనేది 2023లోనే మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి అప్పుడు మనం చూద్దాము. బట్ ఎస్, ఇప్పుడు టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా ప్రొడ్యూసర్ గారినే వేదిక మీదకి వస్తే బాగుంటుందన్న ఇది, ఎందుకంటే వారు ముందుకు రాకపోతే సినిమా ముందుకు రాదు కాబట్టి. రాకేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్.
సో ఈ చిత్రం మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ నీలగిరి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన చాలా కామ్గా కూల్గా కూర్చొని ఉన్నారు అసలు. ఇరండి. డిఓపి హరిచరణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఎడిటర్ హంజా అలీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ప్రొడక్షన్ డిజైనర్ కాంతి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. క్రాంతి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కాస్ట్యూమ్ మేఘ్నా గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డైలాగ్స్ అండ్ లిరిక్స్ అందించిన భార్గవ కార్తిక్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ వరుణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ గారు, కేతన్ కుమార్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. లైన్ ప్రొడ్యూసర్ అనూష గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. స్క్రీన్ ప్లే రైటర్ హంజా అలీ, శ్రీనివాస్ వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నీలగిరి గారు ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు, మీరే అనుకుంటున్నానండి. ఇంకెవరన్నా ఉన్నారా? సృజన గారు వచ్చారా? రావట్లేదన్నారే. సృజన గారు రాలేదా? ఓకే. హలో, వెంటనే అసలు. ప్రొడక్షన్ మేనేజర్ రవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద డైరెక్షన్ టీమ్ అందరినీ వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ యాక్ట్రెస్ అనూష కృష్ణ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో అనూష కృష్ణ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఈ చిత్రం ద్వారా హీరోగా మనందరినీ పలకరించబోతున్న వినోద్ కిషన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ మన హీరోని పిలిచేద్దామా? మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నేను ఎప్పుడైతే నా టోన్ కొంచెం పెంచుతానో వెంటనే ఆ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది నాకైతే. సో విశ్వక్ గారిని వేదిక మీద రాష్ట్రంగా అండ్ రాకేష్ గారిని, విశ్వక్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఒక ఫోటో ఆప్ ఫస్ట్ టీం అందరితో. కొంచెం ముందుకు రండి. హీరోయిన్ కొంచెం, హీరోయిన్ మధ్యలోకి వెళ్ళరా? అనుష గోదర్ సార్. యా, ఒక ఫోటో ఆప్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచాను నేను. ఒక్క నిమిషం. ఓకే, వచ్చేసే వాళ్ళందరూ వచ్చేయండి మా. ఓకే, ఛానల్స్ అయిపోతే ఓకే చెప్పండి. ఓకే, టీం కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు స్పీచెస్ని. సో నా ప్రొడ్యూసర్ రాకేష్ గారు ముందుగా మాట్లాడతారు. ఆర్డర్లో మీ పేరు ముందు ఇచ్చారు. చెక్. యా, ఫస్ట్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా క్రేజీ ఆన్స్ ఫ్యామిలీ, మీడియా వాళ్ళందరికీ, అండ్ ఈవినింగ్ స్టార్ విశ్వక్ సేన్, అండ్ మాస్కా దాస్ ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్. అండ్ ఇక్కడ వర్షం పడుతున్నా కూడా మీరు అందరూ టైం ఎఫర్ట్ పెట్టి ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, కొన్ని రోజుల నుంచి చిన్న హారర్ స్టోరీ నడుస్తుంది నాకు. చాలా రోజులైంది ఈ మైక్ వచ్చే చేతిలో. ఇప్పుడు ఏం మాట్లాడతానో అని, బట్ లైక్ వాట్ ఎవర్, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో లెట్ మీ జస్ట్ టాక్ విత్ యూనో హానెస్ట్ అండ్ ట్రూ. అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ అంటే చాలామంది అడుగుతున్నారు, లైక్ ఆల్మోస్ట్ 3 years తర్వాత ఎందుకు వస్తున్నారు, ఎవరికి చెప్పదు, రిలీజ్ అయింది 2019లో. అండ్ ఈ సినిమాకి అసలు యాక్టర్గా కాకుండా ఓన్లీ ప్రొడ్యూసర్గా అయింది. ఈ సినిమాకి నేను ఓన్లీ ప్రొడ్యూసరే, యాక్టర్స్ వీళ్ళే. సో అదొక క్లారిటీ. అండ్ ఇప్పుడు ఎవరికి చెప్పదు సక్సెస్ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాం మేము రావటానికి. అండ్ ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఐ థాట్ లెట్ మీ జస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ ద మోస్ట్ పాపులర్ క్వశ్చన్
ఎవరికి చెప్పదు సక్సెస్ తర్వాత ఏంటి ఇంత డిలే అండ్ అని. బేసికలీ ఓపెన్ ట్రూత్ ఏంటంటే ఇనిషియల్గా ఎవరికి చెప్పొద్దు రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. లైక్ బేసికలీ ఆ వీక్ అంతా మాకు ఇట్ ప్రాబబ్లీ ఆఫ్ డిఫరెంట్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మాకు కరెక్ట్ రిలీజ్ డేట్ సో రిలీజ్ డేట్ ఇష్యూస్ అన్నిటితో మాకు ఏంటంటే సో బేసికలీ వీ హ్యాడ్ అ సిట్యువేషన్. ఇప్పుడు బయటికి ఎలా తేవాలనే టైంలో ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారనే టైంలో వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో నాకు ఒక డెఫినెట్గా అక్కడ ఒక మ్యాజిక్ అవ్వాలి. మ్యాజిక్ అవుతేనే అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాం. సో అలాంటి టైంలో నేను ప్రెస్ వాళ్ళకి షో చేశాను. ప్రెస్ వాళ్ళు బేసికలీ ముందు చూడాలి. సో ఆ రిలీజ్ అయిన ఆ టైంలో అలా చూసారు. చూసిన తర్వాత అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు జిఎస్కే మీడియా వాళ్ళు అప్పుడు ఇంకా సో వాళ్ళు వచ్చి షేర్ చేశారు ఫస్ట్, ఇంత మంచి సినిమా పెట్టుకున్నాం ఎందుకు జనాల్లోకి వెళ్ళట్లేదు అని. అది నాకు క్వశ్చన్, అది పెద్ద క్వశ్చన్ అండి, అసలు డౌట్ ఏం చేయొచ్చు అనేది. సో అప్పటి నుంచి మీడియా వాళ్ళు ఎస్పెషలీ ప్రింట్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు, అంటే ఆర్టికల్స్ తీసుకోండి, వెబ్సైట్స్ తీసుకోండి, అప్పుడప్పుడే మీమర్స్ వస్తున్నారు, మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, వీళ్ళందరి వల్ల ఫస్ట్ వీకెండ్లోనే మొత్తం సినిమా అంతా హాఫ్ థియేటర్స్ తీసేసి అలాంటి టైంలో ఇండస్ట్రీలో నాకు ఎవరైతే హెల్ప్ చేస్తారనుకున్న వాళ్ళు అసలు హెల్ప్ చేయలేదు. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్గా వేరే డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ వచ్చి శశికిరణ్ టిక్క, వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్, రాహుల్ సంకీర్తన్, చాలామంది వచ్చి హెల్ప్ చేశారు. అండ్ సుకుమార్ గారు, కొరటాల శివ గారు. సో ఇంత సపోర్ట్ నాకు అన్కండిషనల్ లవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ మీడియా. మీడియా వల్లే ఎవరికి చెప్పదు అనే సినిమా జనాల్లోకి వెళ్ళింది అప్పుడు. సో ఆ సినిమా ఫస్ట్ వీక్లోనే కిల్ అవ్వాల్సిన ఫిలిం 30 days నడిచింది. 30 days హౌస్ఫుల్స్ అయింది. అండ్ నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ వాచ్డ్ ఫిలిం ఎవరికి చెప్పొద్దు. సో ఇప్పుడు సక్సెస్ అయితే డెఫినెట్గా అప్పుడే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, స్టూడియోస్ దగ్గర నుంచి కాల్స్ రావడం జరిగింది. అండ్ నాకు థాట్ ఏంటంటే అరే ఇంత అన్కండిషనల్గా నాకు హెల్ప్ చేశారు అండ్ మీ ఇంటెన్షన్ ఏమీ లేదు, అసలు ఏమీ రాదు కూడా, మీకు ఎంత హెల్ప్ చేశారు మీరు, అసలు నేను తిరిగి ఏం చేయొచ్చు వీళ్ళకని. అప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేతన్ కుమార్ అండ్ మా టీంని అంతా పిలుచుకుని అసలు ఏం చేయొచ్చు మనం వీళ్ళకని ఆలోచిస్తానికి. అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే ఫస్ట్ ఎంకరేజ్ చేద్దాం, ప్రాబ్లీ రైటర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అని చాలా థాట్స్ నడిచాయి. సో ఫైనలీ మాకేమనిపించిందంటే సినిమా చేద్దామని. ఇప్పుడు నేను యాక్టర్గా కాకుండా సినిమా చేస్తే అదొక ఫస్ట్ ఇనిషియేటివ్ అవుద్దని. అప్పుడు హంజా మా వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ వెరీ టాలెంటెడ్ రైటర్ హంజా ఇలా చెప్పాడు, ఇలా పేకమేడ్లు అనే ఒక సబ్జెక్ట్ ఉంది, వై డోంట్ యూ లిజన్ టు దాట్ అని. అప్పటికి చాలా సబ్జెక్ట్స్ వింటున్నాం, అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఎప్పుడైతే పేకమేడ్ల టీమ్ని నీలగిరి కానివ్వండి, కార్తిక్ కానివ్వండి, హంజా కానివ్వండి, ఎప్పుడైతే వీళ్ళు కలిసానో స్క్రిప్ట్ నిజంగా డెఫినెట్గా చాలా బాగుంది. కానీ స్క్రిప్ట్ కన్నా వీళ్ళలో ఉన్న ప్యాషన్, ఒక ఎనర్జీ, ఏదో ఒకటి చేయాలని ఒక కసి ఉంటుంది కదా, అది రిలేట్ అయ్యి ఇంకా మేము స్టార్ట్ చేసేయాలనిపించింది. ఇంకా ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేయడానికి. అప్పటికి నేను ఇంకా యాక్టర్గా కూడా నేను స్టార్ట్ చేయలేదు. సో మా ఉన్న ఎనర్జీ ఇనిషియల్గా ప్రాబ్లీ 1 yearలో చేసేద్దాం అనుకున్నాం. బట్ లేటర్ వి రియలైజ్ దట్ ఇది 1 year అవ్వదు ఈ సినిమా. ప్రాబ్లీ మాకు ఒక 8 months, ఓన్లీ 8 months కదా నీలగిరి, 8 months మాకు ప్రీ ప్రొడక్షనే పట్టింది. అంటే ప్రీ ప్రొడక్షన్లో అసలు ఆ వరల్డ్ ఎలా అథెంటిక్గా క్రియేట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ బస్తీలో జరిగే కథ ఇదంతా. అసలు హైదరాబాద్ బస్తీ అసలు అండర్స్టాండ్ చేసుకున్నాకే మాకు టైం పట్టింది. అండ్ వర్క్షాప్స్ ఆల్మోస్ట్ 1500 ఆన్లైన్ ఆఫ్లైన్ ఆడిషన్స్. అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది కాబట్టి ఆన్లైన్ చేయాల్సి వచ్చింది. సో ఇంత చేసిన తర్వాత మాకు ఇంకా ప్రొడక్షన్ నుంచి కాల్ ఏంటంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయండి సినిమా,
అని వెంటనే షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 months పాటు పోస్ట్లో ఉంది. సో ఇంత ఎఫర్ట్ పెట్టి మేము చేసాం ఈ సినిమా. అండ్ ఎందుకంటే ఇది ఎవరికి చెప్పద్దు, తర్వాత రాబోతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దామని మేము ఇంత టైం తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. స్మరణ్ తీసుకోండి, కార్తిక్ డెఫినెట్గా, హంజా, నీల్గిరి, మా డిఓపి హరి, అండ్ సౌండ్ డిజైనర్స్ రంగనాథ్ రవి, కనన్ గణపత్, సో ఎడిటర్స్ హంజా అండ్ సృజన. సో వీళ్ళందరి వల్ల మేము ఈ సినిమా చేయగలిగాం. సో అండ్ ఇంకో క్వశ్చన్, అందరు ఇప్పుడు చాలామంది యాక్టర్స్తో నేను వర్క్ చేశాను, ఎందుకు విశ్వక్ అని. సో ఇప్పుడు ఏవీలో చూసారు, నేను దానికన్నా అదే మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయగలుగుతానండి విశ్వక్తో. మేము ఇదంతా ఈ స్ట్రగుల్, వాట్ ఎవర్, ఈ స్ట్రగుల్, ఫ్రస్ట్రేషన్స్, ఆ వెయిటింగ్ పీరియడ్, ఇదంతా తను ఇనిషియల్గానే ఎప్పుడో పడ్డాడు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తనంత తాను ఎవరు చాలామంది ఒక యాక్టర్ తర్వాత స్టార్ అవ్వటానికి ఎవరో ఒక డైరెక్టర్ రావాలి. ముందుకు డైరెక్టర్ వస్తేనే ఒక స్టార్ అవుతాడు. అది నాకు ఒక్కటి ఏం నచ్చుతుంది అంటే, తన బిలీఫ్, కన్విక్షన్తో ఆ ఫలక్నామా దాస్ చేసిన తర్వాత తను స్టార్ చేసుకున్నాడు. ఎవరు తను స్టార్ చేయలేదు. అది ఒక యాక్టర్గా నేను అంటే మాకు అనిపిస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక స్టార్ అవ్వాలని. సో తను చేసుకున్నాడు. అది నిజంగానే అది అంత ఈజీ టాస్క్ కాదు అని అదొకటి. అండ్ ఇప్పుడు విశ్వక్ చేసిన ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకే డైరెక్టర్, ఇప్పుడు చేయబోయే నేను నెక్స్ట్ ఫిలిం డైరెక్టర్ ఒకలే యాకూబ్ అలీ. సో యాకూబ్ అలీ నాకు షేర్ చేస్తూ ఉంటాడు అనమాట. వర్క్షాప్ స్టార్ట్ అయిపోయినాయి. సో వర్క్షాప్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. సో నాకేంటంటే ప్రాబ్లీ ఎన్నిటిలో నేను కాన్సన్ట్రేట్ అప్పుడప్పుడు చేయలేను. ఎప్పుడంటే వాడు విశ్వక్ లాగా చేయండి, విశ్వక్ లాగా డెడికేషన్ ఉంచండి మీరు అని విశ్వక్ గురించి చెప్తూ ఉండేవాడు. సో తన దగ్గర నుంచి విశ్వక్ గురించి వింటాం. అండ్ యాక్చువల్గా ఎవరికి చెప్పొద్దు కూడా, విశ్వకే రావాలి. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు థాట్ విశ్వకే నాకు ఉంటే బాగుంటుందంటే, తను బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయాడు. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2.5 years తర్వాత మధ్యలో ఒకటో అలా ర్యాండమ్గా కలిశాను. మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ విశ్వక్ని అడిగాను అనమాట ఇలా ఫోన్ చేసి. అంటే మా టీంలో అందరూ దొబ్బుతూ ఉన్నారు, ఎవరినో ఒకరు కానీ ఎవరో ఒకరు కాదు, దీనికి సెట్ అయ్యే వాళ్ళు కావాలంటే విశ్వక్ అని చెప్పాను. ఎవరు నమ్మలేదు అసలు. సరే అని నేను బయటికి వెళ్ళి విశ్వక్ ఫోన్ చేసి, అసలు ఫస్ట్ నేను గుర్తుపడతాడా లేదా అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత, అండ్ అప్పుడు ఫలక్నామా దాస్ ఆ టైంలో, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. వెంటనే నాకు గుర్తుపట్టి రాకేష్ చెప్పావంటే ఇలా చెప్పాను, ఇలా కొత్త వాళ్ళతో చేసిన విశ్వక్, అండ్ ఇలా ఒక పేకమేట్లు అనే సినిమా అందరు కొత్త వాళ్ళే, ఓన్లీ ప్రొడ్యూస్ చేస్తున్నానని నెక్స్ట్ సెంటెన్స్ చెప్పబోయాను. టీజర్ చూపించి మీకు ఇష్టమైతేనే చూద్దానంటే అసలు ఆపేశాడు. ఆపేసి నాకు అసలు ఏమీ వద్దు, నువ్వు సినిమా చేస్తున్నావు కదా, నేను వస్తా, నాకు టైము, డేటు, వెన్యూ చెప్పు, నాకు జస్ట్ టైం, డేట్, వెన్యూ చెప్పు, నేను వస్తా. సో ఇంకా పెట్టేసిన తర్వాత హార్డ్లీ 2.5-3 minutes కాలే. అయితే వెంటనే వచ్చి మా టీం చెప్పాను ఇలా విశ్వక్ వస్తున్నాడు అంటే, ఎవ్వరు నమ్మలే. అసలు 2 minutes కాల్ ఏంటి, ఎలా అంటాడు అని. మొన్నటి వరకు సెలబ్రిటీ ఎవరు లేకుండానే అనుకుని మా నరేషన్ ఉంటాడు ఇక్కడ, నిన్న రాత్రి వరకు అడుగుతున్నాడు విశ్వక్ వస్తున్నాడా అండి అని. ఇదిగో. సో దట్ ఈస్ విశ్వక్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వక్, ఇట్ మీన్స్ ఎ లాట్
ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్గా మా క్రేజియన్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలి. వాళ్ళు అంటే నాకు ఆల్మోస్ట్ నేను ప్రాబ్లీ ఒక 14 hours పని చేస్తే ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్. ఇదంతా ఈ సినిమా బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఆల్ 16-18 hours అన్కండిషనల్గా వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ ద ప్రొడక్షన్ హౌస్. నాకు ఇంత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. అండ్ పేకమిడిల్ ఇస్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఇలా మెనీ మోర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ ఇయర్ ఒక 2 projects రిలీజ్ చేయబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా హౌస్ఫుల్ మీడియా సందీప్ అండ్ వినీత్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. డిజిటల్ మీడియాలో అంత మీరు యాక్టివ్గా చేయటం అనేది పేకమిడిల్కు ఇట్ మీన్స్ అ లాట్. అండ్ యా వస్తున్నా, థ్యాంక్స్. సో అండ్ ఫైనల్లీ బట్ నాట్ లీస్ట్, అండ్ మా పియరో మధు గారు. అండ్ సో మధు గారు అంటే ఈ మొన్న పోస్టరు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం. వాళ్ళందరూ అడుగుతున్నారండి, ఏంటి ఇంత ఖర్చు పెడుతున్నారు, అసలు డబ్బులు మీకు ఎక్కువైనాయా ఏంటి అనేది. అసలు ఇంకా ఖర్చు పెడతాం స్టార్ట్ చేయలేదు. సో ఇంతగా ఆయన పుష్ చేసి ఆయన సైడ్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. యా, అండ్ లాస్ట్లీ అండ్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఏరి అక్కడ ఉన్నారా, వినోద్ అండ్ అనుష. అంటే ఈ మొత్తం సినిమా అంతా అంటే దెర్ ఆర్ లైక్ లాట్ మోర్ యాక్టర్స్, సెకండరీ యాక్టర్స్ అంతా, మొత్తం సినిమా అంతా వీళ్ళ మీద ఉంటుంది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా, నేను పెద్ద పెద్ద యాక్టర్స్తో కూడా వర్క్ చేశాను కదండి, ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ఈజీతో వీళ్ళు సినిమా చేశారంటే నాకు ఎక్కువ రివీల్ చేయాలని ఇష్టం లేదు. ఎందుకంటే మనకి మెనీ మోర్ ఈవెంట్స్ ఉంటాయి, ఒక ప్రీ రిలీజ్ ఉంటుంది, అంతా ఉంటుంది. కాబట్టి మార్క్ మై వర్డ్స్, వీళ్ళిద్దరూ దే మైట్ గెట్ ద బెస్ట్ యాక్టర్స్ అవార్డు కూడా. సో అంత హోల్ హార్టెడ్గా మేమంతా ఆ పురాణాపూర్ బస్తీలో షూట్ చేసాం. పురాణాపూర్ బస్తీలో మొత్తం వాళ్ళు ఏ క్యారవన్ లేకుండా అక్కడ క్యారెక్టర్స్ లాగా ఎలా ఉండాలనేది దే హ్యావ్ బికమ్ దాట్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేషెన్స్కి అండ్ మీ సపోర్ట్కి హ్యావ్ టు థ్యాంక్ అనుష అండ్ వినోద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్, టేకింగ్ దిస్ ఎఫర్ట్. అండ్ ఈ మైక్ పాస్ చేస్తాను ఇంకా. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ రాకేష్ గారు. అండ్ క్రేజీ హ్యాండ్స్కి మంచి సక్సెస్గా నిలవాలి ఈ సినిమాని కోరుకుంటున్నాం. అండ్ పేకమిడిల్ని చాలా సాలిడ్గా కట్టిన డైరెక్టర్ నీలగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన బలమా అండి మీకు, లేకపోతే బలగమా? ఆయన వస్తేనే మాట్లాడతారా మీరు? శ్రీనివాస్ గారు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈయన రావాల్సిందే అండి. మధ్యాహ్నం నిద్రపోతున్నా నన్ను లేపి మరీ ఫ్లో చెప్పాడు ఈయన. రండి శ్రీనివాస్ గారు. నా బలగం. మైక్ కొంచెం దగ్గర పెట్టండి నీలగిరి. హాయ్ అండి, నా పేరు నీలగిరి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నాది డాన్ బోస్కో నవజీవన్ అనే హాస్టల్లో చదువుకున్నాను. సో నా కెరీర్ని నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక యాక్టర్గా స్టార్ట్ చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. కొన్ని ఫిలిమ్స్ అప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కినేని యాక్టింగ్ స్కూల్లో మా గురుగారు దీక్షిత్ మాస్టర్ గారిని ఆయన దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. సో డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న చాలా డ్రీమ్ అండి. అది అంటే నాకు ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు రీసెంట్గా అంటే ఆర్జీవి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా నాకు డైరెక్టర్స్ని అందరినీ నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. సో జల్లికట్టు, ఈమాయు, అంగమలై డైరీస్ ఇలాంటి ఫిలిమ్స్కి వర్క్ చేసిన డైరెక్టర్ గారు లీజోస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆల్రెడీ విశ్వక్ గారు ఆ ప్రాసెస్లో నేను ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను. ఒక 23 yearsకి అంగమలై డైరీస్ లాంటి సినిమాని
తెలుగులో ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఆ గట్స్ తీసుకొని తను చేయడం అనేది నాకు, అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ఆయన సినిమా చేస్తున్న ప్రాసెస్లో. సో అది చాలా చాలా గట్ ఫీలింగ్ ఉండాలి. అలాంటి కంటెంట్లో, కల్ట్ కంటెంట్లు అయ్యి అలాంటి తీసుకొని సినిమా చేయాలంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ ఉండాలి. లేదంటే కంప్లీట్గా తన మైండ్ సెట్ని తన తప్ప ఎవరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా వెళ్ళిపోయే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. సో విశ్వక్ గారు అలా చేసే ప్రాసెస్లో నేను ఈ డిస్కషన్ని ఒకసారి మా సౌండ్ డిజైనర్ రంగనాథ్ రవి గారు జల్లికట్టుకు ఈ మైకు వర్క్ చేశారు. సో ఆయనతో కలిసి చేసే అవకాశం నాకు వచ్చింది. ఒక టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంగమల డైరీస్ గురించి మాట్లాడుతున్న ప్రాసెస్లో తెలుగులో చేశారు, పలక్నామా దాసం చేశారు. డైరెక్టర్ ఏంటి ఎక్స్పీరియన్స్ అని అంటే, నేను ఫ్లోలో మామూలుగా చెప్తున్నాను, తనే యాక్టరు, తనే డైరెక్షన్, తనే ప్రొడ్యూసర్గా చేశారని. బట్ ఒక 2 minutes తర్వాత తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఒకసారిగా షాక్ అనిపించింది. ఒక 23 yearsకి ఒక పర్సన్ అంత పెద్ద కల్ట్ ఫిలింని తీసుకొని సౌత్ ఇండియా మొత్తంలో మంచి ఒక పాత్ బ్రేక్ తను క్రియేట్ చేసుకుని, తెలుగులో ఒక మంచి పాత్ బ్రేక్ని క్రియేట్ చేసుకొని చేయడం అనేది ఒక రకంగా నాకు కూడా అది ఇన్స్పిరేషన్ లాంటి ఫీలింగ్ అనిపించింది. సో ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా డైరెక్టర్ అనీష్ కురువేలా గారి దగ్గర వర్క్ చేశాను. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే ఒక వెబ్ సిరీస్కి, అందులో నేను ఒక వన్ ఆఫ్ ద రైటర్గా అట్ ద సేమ్ టైం ఏడీగా వర్క్ చేశాను. ఆ ప్రాసెస్లో ఈ కథ రాసుకోవడం జరిగింది. సో ఈ కథ రాసుకున్న మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను చాలా లైఫ్లు చాలా దగ్గర ఉండి చూశాను. ఆ పర్టికులర్ బస్తీలో ఉండే సెన్సిబిలిటీస్ ఏంటి, మనుషులు ఏంటి, ఎవరు పేగమేళ్ళ కడతారు, ఎలా కడతారు, ఎందుకు కడతారు, వాళ్ళ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు, బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరు. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క జీవితాల్లో జరిగే ఒక సిచ్యువేషన్, సంఘటన. అంటే అది అందరి జీవితాలలో తెలిసిన ఒక, మీరు ఈ సినిమా చూసినప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన నిత్య జీవితంలో తారాసపడుతూ ఉంటుంది. సో అటువంటి ఓవరాల్గా ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్లో నేను, హంజా, కార్తిక్, శ్రీనివాస్ అన్న, మేము నలుగురు ఆ కథ మీద చాలా గట్టి ఎమోషనల్గా ఉంది. ఈ కథ డెఫినెట్గా మార్కెట్లోకి వెళ్తే బజ్ క్రియేట్ చేస్తుంది, ఏదో ఒకటి మాట్లాడతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు హంజా ఒకసారి రాకేష్ రాకేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, రాకేష్ వింటాడు, డెఫినెట్గా రాకేష్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు, ఒకసారి అప్రోచ్ అవుదాం అన్నాడు. సో అప్పుడు ఫస్ట్ టైం మేము అక్కడ కట్ చెప్పే ప్రాసెస్లో ఫస్ట్ టైం రాకేష్, కేతన్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విన్నారు. నరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మేము మాట్లాడే ప్రాసెస్లో కేతన్ రాకేష్తో రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. రాకేష్, ఈ సినిమా మనం చేద్దాం, డెఫినెట్గా చేద్దాం, ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచి కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, లైఫ్ ఉంది, ఇది చేద్దామని చాలా పుష్ చేశాడు. రాకేష్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ కథ ఇంకెవరికి చెప్పమాకు, ఇది మనం చేసేస్తున్నాం అని ఓపెన్ అయిపోవడం జరిగింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే, అంటే ఏ రోజు కూడా తను, నేను యాక్టర్ని, రాకేష్ నేను యాక్టర్ని, నన్ను లీడ్గా ఇందులో ఊహించుకుంటున్నావని నన్ను ఎప్పుడు అడగలేదు. సో అది ఈ కథకి ఏం కావాలి, ఈ కథకి ఎవరు సెట్ అవుతారు, ఈ కథను నువ్వు ఎలా చూస్తున్నావు, దీనికి కావాల్సిన సపోర్ట్ నా నుంచి ఏం కావాలి. సో అలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయాము. సో ఓవరాల్గా టెక్నీషియన్స్లో ఫస్ట్ నేను టెక్నీషియన్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరగా మేము ఒక డిఓపి దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎత్తుకునే ప్రాసెస్ 30-40 అలా కౌంటింగ్ లాగా వెళ్ళిపోయింది. సో ప్రతి టెక్నీషియన్ని చెక్ చేసుకోవడము, ఎట్ ద సేమ్ టైం మాకు అది యూజ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవడము, చాలా హార్డ్ వర్క్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నేను బాగా పర్సనల్గా నమ్మేది, క్యారెక్టర్ అనేది అంటే సెట్కి వచ్చిన తర్వాత మనం ఏదైతే మూడ్ ఉంటుందో ఆ మూడ్ని క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టెక్నీషియన్ కానీ, ఒక యాక్టర్ కానీ ఎవరన్నా ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ఆ రోజు స్కెడ్యూల్లో కానీ, షూట్లో కానీ ఏదో ఒక చిన్న మైనస్ జరుగుతుంది. అది జరగకుండా ఆలోచించాలన్న ప్రాసెస్లో నేను, శ్రీనివాస్ అన్న ప్రతిరోజు ఒక మ్యాప్ లాగా ప్లాన్ వేసుకునేవాళ్ళం. ఓకే, టెక్నీషియన్స్ అందరూ బాగానే చేస్తారు, బట్ వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారు, వాళ్ళకి పేషెన్స్ ఉందా లేదా,
లేదు అంటే ఏంటి సిచ్యువేషన్, అక్కడికి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తారా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అవన్నీ చెక్ చేసుకొని ఓవరాల్గా ఒక ఫ్లోలో చూజ్ చేసుకోవడం జరిగింది. సో అది ఏదైతే టెక్నీషియన్ చూజ్ చేసుకున్నామో ఆ ఇంటెన్షన్ అనేది సెట్కి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగా మాట్లాడింది. సో ఇంకొకటి నాకు మేజర్గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, నేను కల్ట్ లాగా ఫీల్ అయ్యే కొంతమంది టెక్నీషియన్స్ అంటే రంగనాథ్ రవి గారు, కన్నన్ గణపతి గారు, వీళ్ళిద్దరూ జల్లికట్టు, ఈమాయు, అంగమల డైరీసు వీటికి వర్క్ చేశారు. సో వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఒక కట్టు పంపించి సార్ మీరు చూస్తే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది. అసలు నాకైతే అసలు గట్ ఫీలింగ్ లేదు అది, ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేయాలి అనుకున్న పెద్ద టెక్నీషియన్స్ వాళ్ళు. బట్ నా ఫస్ట్ ఫిలింకి యాక్సెప్ట్ చేస్తారు, ఇది చిన్న ఫిలిం అని కూడా నేను అనుకోలేదు. రాకేష్ ఒక్కటే ఒక మాట అన్నాడు, ట్రై చేద్దాం ఏముంది, క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనే ఒక్కటే ఒక మాట అన్నాడు. సో ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రంగనాథ్ సార్ వచ్చేసి ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, మనం చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ చాలా బూస్టింగ్ ఇచ్చింది. ఆ రోజు ఒక్కడే నేను సింగిల్గా కూర్చొని ఒక 2 బీర్లు తాగాను. అంటే చాలా అది ఒక మంచి ప్లెజర్ ఫీలింగ్ ఇచ్చింది. అంటే ఒక పెద్ద టెక్నీషియన్స్ మా దాంట్లో యాడ్ అయ్యారని. ఇప్పుడు ఈ టీజర్ కట్ చేసింది ముంబైలో ప్రోమో షాప్ అని వాళ్ళు కట్ చేశారు. సో ఇలా అన్ని రకాల టెక్నీషియన్స్ని అంటే ఎవరు బెస్ట్గా ఉన్నారో, ఎవరు బాగా మనకి సపోర్ట్ చేస్తారనుకున్న వాళ్ళందరినీ యాడ్ చేసుకోవడం వెళ్ళామండి. సో యాక్టర్స్ది లిస్ట్కి వస్తే దగ్గరగా మేము తెలుగులోనే చాలామందిని చెక్ చేసాము ఆన్లైన్ ద్వారా, ప్లస్ డైరెక్ట్గా ఆడిషన్స్ తీసుకునే ప్రాసెస్లో అన్ని రకాలుగా చూసాము. బట్ ఒక స్టేజ్ తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, కొన్ని క్యారెక్టర్లు చేసే ప్రాసెస్లో, కొన్ని క్యారెక్టర్లు అనిపించే ప్రాసెస్లో ఒక చెంపదెబ్బ తినాల్సి ఉంటుంది, కింద పడాల్సి ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ చేసే ప్రాసెస్కి డెఫినెట్గా ఒక ఇంట్రెస్ట్ అంటే ఇంక నీ ఇది చెయ్యను అది చెయ్యను అనే మైండ్ సెట్ లేని వాళ్ళు కావాలి అనేది ఫిక్స్ అయ్యాం. ఆ ప్రాసెస్లో ఓవరాల్గా అందరినీ ఎదుగుదాము, అందరినీ చూద్దాము అనే రకంగా నేను ట్రై చేస్తున్నప్పుడు ఆడిషన్స్ అనుషది వచ్చింది. అనుష దగ్గర ఒక 55 తర్వాత అనుషది ఆడిషన్ వచ్చింది. అనుష ఒకసారి అది చెప్పేసింది, అంటే ఒక ఆడిషన్ ఇచ్చేసింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆ వరలక్ష్మి క్యారెక్టర్ని అనుషని తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా ఊహించుకోలేనంత కంఫర్ట్గా ఉంది. అది నేను ఇప్పుడు మాటలతో చెప్పడం కాదు, స్క్రీన్ ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు డెఫినెట్గా ఆ ఫీల్ని మీరు చూస్తారు. సో ఓవరాల్గా యాక్టర్స్ ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలి. వినోద్ సెలెక్ట్ అయిన ప్రాసెస్లో, అంటే ఓకే అయిన ప్రాసెస్లో, తను సెట్ మీదకి వచ్చినప్పుడు తన సెట్లో ఒబీడియంట్గా ఉండే విధానం కానీ అది ఎలా ఉంటుందంటే, అంటే నేను యాక్టర్ని, నేను హీరోని అనే ఫీలింగ్ అసలు ఉండవు. సో ఆ కైండ్ ఆఫ్లో ఆడిషన్ ఓవరాల్గా షూట్ జరిగింది. సో ఓవరాల్గా ఈ లక్ష్మణ్ అనేది క్యారెక్టర్ త్రూ ద్వారా అసలు పేకమేడలో అనే థీమ్ని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ థీమ్లో అసలు ఎవరు పేకమేళ కడుతున్నారు, ఎందుకు కట్టారు అనేది మేజర్గా లక్ష్మణ్ అనే క్యారెక్టర్ క్యాంపెయినింగ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాము. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నేను క్రేజియన్స్కి, నా టీం అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా డైరెక్షన్ టీం ప్లస్ ఇక్కడ వేరే ఆలీ గారు డైరెక్షన్ టీం కానీ ఇట్లా ఎవరూ లేకుండా క్రేజియన్స్ టీం అన్నట్టుగా ఒక ఫ్యామిలీ లాగా అందరూ నాకు సపోర్ట్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం విశ్వక్ గారు మీరు ఇక్కడికి రావడము ఈ స్టేజ్లో మీకు అంటే నా ఇంటెన్షన్ ఓవరాల్గా చెప్పేది, ఒక 23 yearsని ఉన్న ఒక యంగ్ బాయ్ ఈరోజు ఒక మాస్కా దాస్, ఇప్పుడు కాదు 10 సార్లు గుర్తు చేసిర్రు నాకు, 23 ఏళ్ళకి వాళ్ళందరికీ ఇప్పుడు నిద్రలో కూడా వస్తుంది నన్ను పొగిడేసిర్రు. సో థ్యాంక్స్ అండి మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు. మీడియా వాళ్ళకి, విశ్వక్ సేన్ ఫ్యాన్స్కి, ప్లస్ మా టీం వాళ్ళకి, ఇక్కడ ఉన్న అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసామో దాన్ని మీరు కూడా కొంచెం షేర్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ నీలగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా అనుష విల్ స్పీక్. అనుష కమ్.
అందరికీ నమస్కారం. ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ముందు నేను స్పీచ్ చేయాలి అంటే నాకు చాలా నర్వస్నెస్ అవుతుంది, కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే మా ఫిలిం ఇప్పుడు రిలీజ్గా రెడీ అయి ఉంది. ఏంటంటే నేను ఈ ఫిలిం కోసం తెలుగు నేర్చుకున్నాను, కానీ ఒక 70% వస్తుంది. మధ్య మధ్యలో ఏదైనా మిస్టేక్ అయితే క్షమించండి. ఇప్పుడు మాస్కా దాస్ వచ్చేసి మా ఫిలిం టీజర్ రిలీజ్ చేయడం అంటే దానికన్నా ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దిస్ అమేజింగ్ టీజర్ లాంచ్. ఇది ఒకటి అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ అవర్ టీజర్. నా జర్నీ పేకమెడ్లతో ఒక ఆడిషన్ నుంచి స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత నేను ఫస్ట్ టైం నీలగిరి గారు స్టోరీ చెప్తున్నప్పుడు నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా ఉంది. అంటే ఇప్పుడు పక్క ఇంటి అమ్మాయో ఏదో నేబర్ వాళ్ళ స్టోరీ చూస్తున్నానేమో అని ఆ ఒక ఫీలింగ్ అనిపించింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. వేరే అంటే కన్నడ సినిమా నుంచి వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నానని ఎప్పుడు అనిపించట్లేదు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సో మొత్తం అందరూ నాకు పేషెంట్గా గైడ్ చేసుకొని తెలుగు నేర్పించి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ for this role, Nilgiri sir, and thank you so much Crazy Ant Productions, Rakesh, for this opportunity. ఇప్పుడు మా ఫిలం అయితే రెడీ ఉంది, సో ఇంకా మీ చేతిలో పెడుతున్నాము. ఐ హోప్ మీరు ఎప్పుడు కాన్సెప్ట్ ఉన్న ఫిలమ్స్ని కొత్త వాళ్ళైనా ఎప్పుడు సపోర్ట్ చేసుకొని వచ్చారు, ఇప్పుడు మాకు కూడా మీరు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ హోప్ నాకు ఫస్ట్ టైం ఈ స్టోరీ నేను ఎప్పుడు విన్నానో అప్పుడు ఎంత నచ్చిందో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష, విష్ యూ గుడ్ లక్. నా హీరో వినోద్ కిషన్ విల్ స్పీక్. హలో అండి, అందరికీ నమస్కారం. ఓకే, లోపల వైబ్రేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి, మై టీమ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ పేకమెడ్లు ఈ మూవీ అండ్ ఈ క్యారెక్టర్ లక్ష్మణ్కి నా హార్ట్లో ఎప్పుడు ఒక ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మై తెలుగు, బట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ తెలుగు. I will try because I'm just learning and I want to learn. That's why. So, this movie చాలా స్పెషల్ నాకు. From the starting point, like సెకండ్ లాక్డౌన్లో షూట్ టైం లేవు. సో నేను ఇంట్లో పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది, లైక్ హాయ్, వీఆర్ ఫ్రమ్ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్, వీఆర్ లుకింగ్ టు క్యాస్ట్ for a lead role in our Telugu project, so we would like you to audition for us. నాకు ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే 100% ఫేక్ అకౌంట్, 100%. ఎందుకంటే జస్ట్ బికాస్ సి నాన్నెక్కడో చెన్నైలో నా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నా. అప్పుడు జస్ట్ ర్యాండమ్గా లైక్ ఏదో యాడ్ లాగా, హాయ్, డూ యూ వాంట్ టు బికమ్ ఎ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ, హియర్ ఇస్ ద ఆపర్చునిటీ, టేక్ ఇట్, డిఎం వచ్చింది. సో ఎవరు నమ్ముతారు చెప్పండి. సో బట్ ఎలాగో నేను గాలిగా ఉన్నా కదా, సో జస్ట్ ఏముంది అని ఒక రిప్లై ఇచ్చా. అండ్ దాట్స్ ద బెస్ట్ డెసిషన్ I've ever taken in my life. So I'm thanking myself for that. So from that point till the last day of shoot, it was a very, very beautiful and enriching and inspiring experience. I'm missing those days. I'm missing those shooting days now. So thank you. And ఒక తెలుగు ఫిల్మ్లో ఒక నాన్ తెలుగు యాక్టర్ని లీడ్గా సెలెక్ట్ చేయడం, అదికి చాలా గట్స్ కావాలి, ఒక ట్రస్ట్ కావాలి. సో అదికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నీలగిరి సార్, అండ్ థ్యాంక్ యూ రాకేష్ బ్రో for the trust, for trusting me. And I thank each and every one of my crew, my co-actors, my crew, and everyone, because you all became a family and you gave a beautiful experience for me. Thank you so much. And ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి నాకు. లైక్
ఆఫ్టర్ నా పేరు శివ రిలీజ్ తర్వాత ఐ థింక్ 2011 or 12 నా పేరు శివ రిలీజ్ అయినా ఒక 1 year తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాను నేను. ట్రైన్ దిగిన ఆ మూమెంట్లో ఒక వాయిస్ నాకు, రే నువ్వు నా పేరు శివ సైకో, నా పేరు శివ సైకో విలన్ కదా నువ్వు అని ఆ మూమెంట్లో నాకు లైక్ నా పేరు శివ తమిళ్లో హిట్ అని నాకు తెలుసు, బట్ ఇక్కడ కూడా అది ఇంత పెద్ద హిట్ అని నాకు అప్పుడు తెలీదు. సో it was a surprise for me. He was like, you are the psycho, right? Yeah. You know me. Yes, I am the psycho. Yes, I am the psycho. I am the villain. It was a very sweet surprise for me. I would never forget that moment. So, like, I understood at that moment how people here, these Telugu people, celebrate cinema అని నాకు అర్థమైంది అప్పుడు. సో ఆఫ్టర్ దాట్ ఒక 10 years తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. I will never take it for granted. I'll work 100% to entertain you all, and our movie Pekamedlu, I promise that it will entertain you and touch your heart at the same time. So thank you once again. Thank you for this opportunity. Thank you so much and wish you good luck. And now Maska Das, Vishwak Sen garu మాట్లాడే టైం. అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్కి, వర్షం పడుతున్నా కూడా ఇంత పని కట్టుకొని ఇక్కడికి వచ్చారంటే మీన్స్ ఎ లాట్ ఫర్ టీమ్. సో రాకేష్ ఫోన్ చేసి ఇట్లా సినిమా అంటే నేను పేకమెడలో పోస్టర్ చూసా, పోస్టర్ ఒక్కటే చూసిన, నాకు మనోడు ప్రొడ్యూస్ చేసిండని తెలియదు. దెన్ లేటర్ ఆన్ హీ కాల్డ్ మీ అండ్ హీ టోల్డ్ ఐ ప్రొడ్యూస్డ్ అ ఫిలిం విత్ అదర్ యాక్టర్. అంటే బేసికలీ చాలా తక్కువ మంది ఆ ప్లెజర్ ఎంజాయ్ చేస్తారనమాట ప్రొడ్యూస్ చేసి. అంటే ఇప్పుడు ప్రజెంట్ రాకేష్ మూవీస్ చేస్తున్న టైంలో, యాక్టింగ్ చేస్తున్న టైంలో, యాక్టింగ్లో రైజ్ అవుతున్న టైంలో టేకింగ్ దిస్ డెసిషన్, ఐ నో వాట్ ప్లెజర్ యు ఆర్ లుకింగ్ ఇన్. చాలా బాగా అనిపిస్తుంది అది, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ నీకు మంచిగా జరుగుతుంది బికాజ్ ఇట్స్ అ కంప్లీట్ గుడ్ ఇంటెన్షన్ కాబట్టి. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. మన ఇంటెన్షన్స్ బాగున్నప్పుడు మధ్యలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చిన లాస్ట్కి సెట్ అయిపోతే, లైక్ యూ సెట్ ఎవరికి చెప్పొద్దు సినిమాకి కూడా నీకు అదే జరిగింది. సో అదే మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ జస్ట్ వాంట్ టు యూజ్ దిస్ స్టేజ్ ఒక్కసారి. మా ఫస్ట్ సినిమా డైరెక్టర్ అలీ గారు ఉన్నారు ఇక్కడ. అలీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అలీ గారు ఎక్కడ ఉన్నారు? యాకూబ్ అలీ గారు. సో నన్ను ఫస్ట్ నాకు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి యాక్టింగ్ నేర్పిస్తుండే ఈయనకి. సో దిస్ ఈస్ ద గై హూ మేడ్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ విత్ మీ. థ్యాంక్ యూ అలీ గారు. ఇంతమంది ముందు ఛాన్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడ్డైనా పొగడ్డు, ఏం చేయడు, సిగ్గుతో ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాడు సగం లోపల. సో అండ్ అలీ గారు ఇప్పుడు రాకేష్తో సినిమా చేస్తుర్రు అనగానే ఓకే నైస్ ఫిలిం స్కూల్ జాయిన్ అయినాం అనుకున్నా. ట్రైనింగ్ స్టార్ట్ అయిందంట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరి ముందు చెప్పే ఛాన్స్ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు నమ్మరు, ఆ టైంలో మేము చేసిన సినిమా బడ్జెట్ 10 లక్షలు కూడా కాదు. ఓ ఫీచర్ ఫిల్మ్ తీసేసినుండే. ఆ థియేటర్లో రిలీజ్ అవుతుందని కూడా అనుకోలేదు. ఇదే థియేటర్లో చూసినుండే దిల్ రాజు గారు రిలీజ్ చేస్తే. సో చాలా వెరైటీ అనిపిస్తుంటుంది జర్నీ. అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా ఫస్ట్ డైరెక్టర్ మావాడు. సో ఫస్ట్ ఫస్ట్ నాతో కాదు, దినేష్ అప్పటికి నా పేరు విశ్వక్సేన్ కూడా కాదు. నేను పెట్టుకో సరే అని చెప్పి ఇంటికి పిలిచి ఒకసారి ఆడిషన్ చేసి చూద్దాంలే అని చెప్పి ట్రై చేశారు. బట్ ఏదో 2 రోజులు పాపం రోజు కైనెటిక్ నోవా వేసుకొని మణికొండ దాకా వస్తుండు, ఆడిషన్ ఇస్తుండే. డెడికేటెడ్ అవుతున్నాడు కదా, యాక్టింగ్ తర్వాత చూద్దాం వస్తుందేమో అని. అంటే మనకు ఆ క్యారెక్టర్ కష్టం, ఆ సినిమాలో వేసిన ఆ గీక్ క్యారెక్టర్ చాలా కష్టం అనమాట. సో
దట్ వాజ్ యాక్టింగ్ టాస్క్ ఫర్ మీ. కాకపోతే తర్వాత భయపడ్డా, అన్ని సినిమాలు అట్లాంటి ఛాన్సులు వస్తాయేమో, పాపం బుద్ధిమంతుని అనుకున్నా. ఇమీడియట్లీ తరుణ్ భాస్కర్ కేమ్ ఇంటూ సీన్. దాని తర్వాత 3వ సినిమా డైరెక్టర్ మీకు తెలుసు ఎవరో. సో డెఫినెట్లీ ఇట్లా స్టేజ్కి వచ్చి లైక్ వెన్ పీపుల్ ఆర్, అంటే అసలు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సంబంధం లేకుండా మేము అట్లనే చేస్తుండే. అప్పుడు నన్ ఆఫ్ అవర్ గ్రూప్ పీపుల్ వర్ లైక్ ఫ్రమ్ ఫిలిమ్స్, ఎవరు ఫిలిం సెట్స్లో కూడా లేకుండే. సేమ్ థింగ్ అప్లైస్ టు దిస్ ఫిలిం. అన్నీ రీకాల్ అవుతుంటాయి జరిగినవన్నీ. సో ఆల్ ద బెస్ట్, ఓన్లీ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు దిస్ ఫిలిం. డైరెక్టర్ కూడా సౌండ్ డిజైన్ గురించే మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడారు తెలుసా. సౌండ్ డిజైన్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నా. ఏంది నేను మెల్లగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏంది నా 2 సినిమాల సౌండ్ డిజైన్ ఎవరికి ఇచ్చిన, ఏం పని బ్యాలెన్స్ ఉంది. సో అంతే, పని గురించి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు టైము. అండ్ వినోద్, సో ఈ మనిషి గురించి చెప్పాలి. ఇట్లా నవ్వుతాడు కానీ చాలా డేంజర్ కళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో చేస్తున్నాతో సినిమా పేరు చెప్తాం మండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ, బట్ లండన్ బేబీ అదే పేరు మనోడిది, నేను పెట్టిన పేరు. సో విల్ బి వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. అండ్ మనోడిని లిటరల్లీ చూస్తే ప్యాంట్లో పోసుకునే లుక్కులు ఇస్తుంటాడు. అది ఏందో టీంలో ఉన్న వాళ్ళందరూ హైపర్ అది కూడా వచ్చి ఏందన్నా వాడిని చూస్తుంటే భయం అవుతుంది అంటాడు. సో హీ హ్యావ్ గివెన్ సమ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్. రాజమండ్రిలో 46-45 టెంపరేచర్లలో హీ హ్యావ్ బీన్ సో పేషెంట్ విత్ అస్. ఇంకా అందరం కలిసి ఆ ఎండలో నీళ్ళల్లో నడి మధ్యలో చేసిన సాహసాలన్నీ చూస్తారు మీరు తొందరలో. అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. ఎలాగో సందర్భంగా అండ్ చాలా జోష్కున్నారు జనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈవినింగ్ని చాలా లైవ్లీ చేసిర్రు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ సందర్భం వచ్చింది బయటకు వచ్చినా కాబట్టి చెప్తున్నా. సో VS 11, 10 అన్నీ ఇస్తారా? చాలా అప్డేట్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వారం నుండి. సతాయిస్తా, ఊకుకే నీ ఫోన్లోకి వచ్చి సతాయిస్తా. సో బిజీ ఉంటాం, ఎంత పెద్ద హీరో కాకపోయినా ఎంత చిన్న హీరో కాకపోయినా ఉన్న లైఫ్ స్టైల్లో బిజీగా ఉంటాం. కొన్ని సినిమాలు ఏం చేయాలో క్లారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎదురుంగోలో టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటాం మనం. సో ఆ తరుణంలో కలవము వినము అని చెప్తుంటాము. సో దాంట్లో కూడా ఫీల్ అవుతుంటారు కొంతమంది. దానికి ఏం చేయలేను నేను, ఎందుకంటే అందరినీ హ్యాపీ చేయడానికి నేను బిర్యానీని కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మన సినిమా చాలా బాగా నడిస్తే తలెత్తుకోవాలి, తప్పులేదు. అండ్ తెలుగులో ఏ సినిమా హిట్ అయినా ఇక్కడ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అబ్బా ఆ సినిమా హిట్ అయిందని ఏడ్చేటోళ్ళు ఉంటారు. మ్యాక్సిమం అందరు అబ్బా హిట్ వచ్చిందిరా తెలుగు సినిమాలో అని చెప్పి అందరం సంతోషించే విషయము. ఒక సినిమా పెద్ద హిట్ అయింది, అది కూడా ఒక చిన్న సినిమాలో స్టార్ట్ అయ్యి ఒక పెద్ద హిట్ అయిందంటే అందరం ఆనందపడే విషయం అది. అండ్ దానికి నేను కంగ్రాచులేట్ కూడా చేసినుండే. వాట్సాప్లో డైరెక్టర్స్ గ్రూప్ ఉంటుంది ఒకటి మొత్తం. థ్యాంక్ గాడ్ నన్ను కూడా దాంట్లో గుర్తించి నేను కూడా ఆ గ్రూప్లో ఉండే. సో అదే సినిమా ట్రైలర్ బాగుందని మొట్టమొదట మెసేజ్ చేసిన వ్యక్తిని కూడా నేనే. బట్ సడన్గా కలవలేదు, వినలేదు అని ఏదో వస్తుంటే ఏవో మీములు చూస్తుండే, వచ్చేటప్పుడు కూడా కార్లో చూస్తుండే. సో ఒకరిని పిలిచి వాళ్ళది గంట సేపు ఇని నో చెప్పడం కంటే ముందే నో చెప్పాలనుకొని చెప్పిన ఆన్సర్ అది. అండ్ అది నా పర్సనల్ చాయిస్, నేను చేద్దాం అనుకునే సినిమా. ఆ సినిమా బాగాలేదని కాదు, కంగ్రాచులేషన్స్ ఆ సినిమాకి. కాకపోతే మన సినిమా బాగుంటే మనం తలెత్తుకోవాలి, తప్పులేదు. మన సినిమా బాగుందని ఎవరినూ కించపరచొద్దు, అది ఒకటి బాధ అనిపించింది. సో అన్ని సినిమాలు బాగుండాలి. అండ్ పేక మెడలు, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. ఐ రియలీ లవ్ ద సౌండ్. మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఆ హంజాలి ఆయన పేరు ఎందుకు అన్నిసార్లు ఉంది పోస్టర్లో, ఈడున్నాడు ఆడున్నాడు చాలా పనులు చేస్తుండే ఆయన ఎవరో. ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ ది ఈవినింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈసారి శివాలు ఎత్తిపోద్ది. సో థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు పేక మెడలు కట్టారా? పేక మేడలు కట్టారా? లేదండి, నాకు అదొక్కటి చాలా రీసెంట్గా కార్డ్స్ ఎట్లా ఆడతారో కూడా అందరు కూర్చొని ఆడుతుంటే చూసిన. పేకలకు ఒకదానికి దూరంగా ఉంటుండే. ఓకే. మ్యాక్సిమం కొంచెం వైలెంట్ గేమ్స్ ఉంటుండే, కబడ్డీ అండ్ క్రికెట్ ఆడడానికి పోయినా కూడా ఫుల్ ఎండల ఫస్ట్ బ్యాటింగ్ నాకే కావాలని 2 సార్లు నా బ్యాటింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుండే.
మళ్ళీ మిగిలిన ఫీల్డింగ్ బౌలింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారని. సో మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాస్క దాస్ నుంచి. డెఫినెట్గా ఇది అయి ఉంటుంది. ఆయన థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 రోజుల్లో అన్లిమిటెడ్ అప్డేట్స్ ఉంటాయి. 2 సినిమాలు అవి. ఆ 2 సినిమాలు కాకుండా ఇంకొకటి చాలా ఎగ్జైటింగ్ న్యూస్ ఒకటి ఉంటుంది. సో అందరం చాలా ఎక్సైటెడ్. కీప్ గెస్సింగ్ అంతే. పెళ్ళా ఏమో చూద్దాం, అప్డేట్ ఇచ్చినాక చూద్దాం. ఓ ఏంటిది ఇది కూడా ఏదో అంత లేదు, అది ఏదో వెరైటీ ఉంటుందని చెప్పి జస్ట్ సప్లై చేస్తున్నాం. ఓకే, అమ్మాయిల హార్ట్లు ఇట్లా బ్రేక్ అయితే మళ్ళీ టచ్ అయి ఉంటాయి. ఎనియో సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఒక్క ఫోటో ఆప్ బికాస్ రెయిన్ వల్ల శరత్ లేట్ వచ్చాడు. సో మొత్తం గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ నెక్స్ట్ ఇక 2 రోజుల తర్వాత నుంచి అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. అండ్ అప్పటి వరకు మనం పేకమేడలు టీజర్ని సెలబ్రేట్ చేసుకుందాం. దాని తర్వాత ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఓ రేంజ్లో ఎనర్జీ ఉంది మీదైతే, క్రేజీ. ఏది ఒక్కసారి పేకమేడల కోసం విశ్వక్సేన్ గారి కోసం లవ్లీ ఎనర్జీ. సో వన్స్ అగైన్ బిజీగా ఉన్న, రెయిన్ పడుతున్నా ఇక్కడికి వచ్చి ఈవెంట్ని గ్రేస్ చేసి టీజర్ని లాంచ్ చేసిన మాస్కా దాస్, మనందరి మాస్కా దాస్ విశ్వక్సేన్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. వర్షం పడ్డది కరెక్ట్, కార్లోనే వచ్చిన, బైక్ మీద ఇప్పుడు తడుచుకుంటూ వచ్చి వీళ్ళ టీజర్ రిలీజ్ చేసినంత కష్టాలు పడ్డట్టు చెప్పారు. బట్ ఓకే, నా కష్టాన్ని గుర్తించినందుకు, వర్షంలో మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వీళ్ళ టీం తరఫున. నరుకుతా, తొందరలోనే నరుకుతా. అబ్బా ఇప్పుడే ఉండాడు అబ్బాయి, బయట వచ్చేస్తుంది రేణు. థ్యాంక్ యూ విశ్వక్సేన్. అరే ఈ స్లోగన్లు బోర్ కొట్టినాయిరా, కొత్తదేమన్నా చేయండి. స్లోగన్ వస్తున్నా గుట్టాలు పట్టుకొని వస్తున్నా. ఐ విల్ వెయిటింగ్, ఐ విల్ గివింగ్, యూ విల్ వెయిటింగ్, ఐ విల్ గివింగ్. We all are waiting for your film updates and for your films. And thank you everyone, signing off, bye. Thank you so much Vishwak, and thank you పేకమేడలు టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఉందో, విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గాయస్, పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ వన్స్ అగైన్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. శుభరాత్రి, ఎంజాయ్.